తర్వాత ఆంటీ ప్రభువుని ఆరాధిస్తారు. దాని తర్వాత మనము ముగించుకొని భోజన సహవాసం కలిగి ఉంటాం. ఇప్పుడు పాటలు పాడిన సహోదరుడు షాలేం వాళ్ళ పెద్దనాన్న దాదాపు 30 సంవత్సరాల క్రితం, అప్పుడు నేను బీటెక్ చదువుతున్నాను, ఇంకా 95 థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నా. సో నేను, బబ్బీ, వాళ్ళ అన్నగారు మేమంతా ఒక చర్చ్కి వెళ్ళేవాళ్ళం హైదరాబాద్లో. హోరేబ్ తార్నాకలో హోరేబ్ అని చర్చ్ ఉండేది. ఆ సమయంలో ఇట్నే మేమందరం యవనస్తులం కాబట్టి వాళ్ళు బాగా పాటలు వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. నేను కొంచెం పాటలు పాడటం మనకు పెద్దగా రాదు, కానీ అందుకోసం బబ్బీ పాడేటప్పుడు నేను పాడట్లా, ఎందుకంటే వాళ్ళు బాగా పాడతారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి హెబ్రోన్లో ఉన్నారు, నేర్చుకున్నారు. ఇక్కడ వాళ్ళ ముందు పాడుతుంటే తాత ముందు దగ్గున్నట్టు ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు పాడేటప్పుడు మనం పాడకూడదు, వినాలి, చక్కగా వినాలి. కాబట్టి దేవుడు అద్భుతంగా ఇంకా వారిని దేవుని సేవలో ఉంచాడు. వారి గురించి మరి అనేకమైన ప్రాంతాల్లో తిరుగుతూ వారు కూడా ముఖ్యంగా పాటల పరిచర్యలో ఉన్నారు. వారి గురించి, వారి కుటుంబం గురించి అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ దినాల్లో భవిష్యత్తు ఏంటో తెలియదు. 30 సంవత్సరాల క్రితం చదువుకుంటున్నాం, ఏమైద్ది, ఏంటి ఫ్యూచర్ ఏంటి, ఏం తెలియదు. ప్రభువును ఆధారం చేసుకున్నాం, ప్రభువును నమ్ముకున్నాం, ప్రభు ఏదో చూపిస్తాడు అనే ఒక ధైర్యం. ఎక్కడ కూడికంటే అక్కడికి వెళ్ళారు. చనిపోయినా కానీ నైట్ అంతా కూర్చొని పాటలు పాడేవాళ్ళం. అక్కడ మా చిన్న సంఘం అప్పుడు, ఇప్పుడు అంటే తార్నాక పెద్ద సంఘం అయి ఉంటుంది, కానీ అప్పుడు చిన్న అపార్ట్మెంట్లో కూడుకుని ఉండేవాళ్ళం. చాలా చిన్న సంఘం. ఆంటీ కూడా నన్ను బాగా పలకరించేవాళ్ళు. నన్ను అంటే అక్కడ నేను అమ్మా నాన్న లేకుండా హాస్టల్లో ఉంటున్నానని చాలా నన్ను ఆప్యాయంగా పలకరించి నాతో మాట్లాడుతుండేవాళ్ళు, నా గురించి ప్రార్థన చేస్తూ ఉండేవారు. కనుక వారి గురించి, వారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. సో ఈరోజు ఆంటీ బర్త్డే. ఆంటీకి విశ్వాసం ఎక్కువ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అసలు యాక్చువల్గా నేను ఈ టైంకి ట్రైన్లో ఉండాలి. నేను చెన్నై వెళ్ళాలి కాలేజ్ పని మీద. 7:20కి నా ట్రైన్. సో నేను షాలేం చెప్పాను, నేను ఉండట్లేదు అని చెప్పి తమ్ముని చూసుకుని, కానీ ఆంటీ ప్రార్థన చేసినట్టుంది గట్టిగా. ఆ ట్రైన్ కాస్త 2 గంటలు లేట్ నడుస్తుంది. విశ్వాసం పర్వతాలను కదిలిస్తుంది, కానీ ట్రైన్లను ఆఫ్ చేస్తుందని ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. కాబట్టి దేవుని స్తోత్రం. దేవుడు ఆ విధంగా మనం త్వరగా ముగించి నేను నా ప్రయాణానికి వెళ్తాను, లేకపోతే మా కొలీగ్స్ అటెన్షన్ పడుతుంటారు. రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మనం ఆదివారం దీంట్లో స్టడీ చేస్తున్నాం, బట్ ఇది మనం ఆ స్టడీలోకి మనం వెళ్ళం. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనము. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలయనగా వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఆంటీ యొక్క జన్మదినమును బట్టి ప్రభా, మరి గడిచిన కాలం అంతా మీరు కాచి కాపాడి మీ దాసురాలు, తన కుటుంబము ప్రభా, మరి కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాండ్లు, ముని మనవలు, ముని మనవరాండ్లను మీరు చూడటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. మీ దైవికమైన కృపచేత ఇంతవరకు బలపరిచి మీరు స్థిరపరిచి కాపాడినందుకు వందనాలు. ఈ విధంగా మేమంతా కలిసి నేను స్తుతించేటువంటి సమయంలో మేము కూడా నీ కొరకు జీవించటానికి ఎలా జీవించాలో నీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించండి, మీరు మాకు సహాయపడండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ సులుచాట మరుగుపరిచి వచ్చిన వారితో మీరు మాట్లాడుతురండి, మీ స్వరాన్ని వినిపింప చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాలలో రచయిత ఎవరో మనకంత పర్టికులర్గా తెలియనటువంటి పుస్తకం హెబ్రీ పత్రిక. అయినప్పటికీ కూడా ఈ పత్రిక అద్భుతమైన పత్రిక అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సందర్భం ఏంటి అంటే, అనేక మంది యూదా ప్రజలు వారి యొక్క యాజకత్వము, అహరోను యాజకత్వము, మందిరము, బలులు, ఆ పద్ధతి, నిష్ఠ, ఆచారములు, వీటన్నిటిని వదిలిపెట్టి యేసు ప్రభు వారి వైపు తిరిగారు. ఆరంభ దినాల్లో బాగానే ఉంది, కానీ దినాలు గడుస్తున్న కొలది వారికి శ్రమలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. ఆ సమయంలో వాళ్ళు ఒక డైలమాలోకి వచ్చారు. ఏంటి అంటే, అసలు మనం ఎంచుకున్న మార్గం కరెక్టేనా, వెనక్కి ఏమన్నా వెళ్ళిపోదామా అనేటువంటి సందేహంలోకి వచ్చారు. అలాంటి విశ్వాసుల్ని బలపరుస్తూ ఈ గ్రంథకర్త మీరు వెనక్కి వెళ్ళొద్దు,
యేసు ప్రభువారి వైపు చూడండి. 12వ అధ్యాయంలో చదువుతాం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. 6వ అధ్యాయంలో చదువుతాం, సంపూర్ణత పొంద సాగెదము. 3వ అధ్యాయంలో చదువుతాం, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. లుక్ ఎట్ జీసస్. యేసు ప్రభువారి వైపు చూడండి. మీ కష్టముల వైపు కాదు, మీ సమస్యల వైపు కాదు, లేకపోతే మీ ఇబ్బందుల వైపు కాదు, మీ శత్రువుల వైపు కాదు, ప్రభు వైపు చూడండి అని వారిని హెచ్చరిస్తూ విశ్వాసము కొరకై వారిని పురికొల్పుతూ రాసిన పత్రిక ఈ పత్రికలో శ్రేష్టమైన అనేటువంటి పదం చాలా ఎక్కువసార్లు వస్తుంది. శ్రేష్టమైన స్వాస్థ్యము, శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన రక్తము, శ్రేష్టమైన యాజకుడు, శ్రేష్టమైనటువంటి దేశము, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన స్వాస్థ్యము, ఇలాంటి పదాలు కనపడతా ఉంటాయి. కాబట్టి ఈ పత్రిక ఇంకొక పేరు ఏంటంటే శ్రేష్టమైన పత్రిక అని పేరు. మొదటి అధ్యాయంలో శ్రేష్టమైన వ్యక్తి కనపడతాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. 2వ అధ్యాయంలో శ్రేష్టమైన రక్షణ కనపడుతుంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. 3వ అధ్యాయంలో శ్రేష్టమైన పిలుపు. ఏమంటాడు? పరలోక సంబంధమైన పిలుపుతో మిమ్మును పిలిచాడు. 3వ అధ్యాయంలో శ్రేష్టమైన పిలుపు కనపడుతుంది. 4వ అధ్యాయంలో శ్రేష్టమైన విశ్రాంతి కనపడుతుంది. యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చాడు, కానీ అది కొద్ది కాలం మాత్రమే ఉంది. 4వ అధ్యాయం శ్రేష్టమైన విశ్రాంతి. 5వ అధ్యాయం శ్రేష్టమైన యాజకత్వం. అహరోను యాజకుడు, అహరోను సంతానంలో యాజకులు చనిపోతారు, కానీ మన ప్రధాన యాజకుడు నిరంతరం ఉంటాడు. ఆ ప్రధాన యాజకులు వారు బలహీనత కలిగిన వారు. మన ప్రధాన యాజకుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కలంకుడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి ప్రధాన యాజకుడు. 6వ అధ్యాయంలో శ్రేష్టమైన లక్ష్యము, శ్రేష్టమైన గురి కనపడుతుంది. సంపూర్ణత పొందటానికి వెళ్దాం. 7వ అధ్యాయంలో శ్రేష్టమైన ప్రధాన యాజకుడు కనపడుతున్నాడు. 8వ అధ్యాయంలో శ్రేష్టమైన నిబంధన అనేటువంటి విషయం మనం చూస్తాం. 9వ అధ్యాయంలో శ్రేష్టమైన గుడారము. పాత నిబంధనల గుడారం అంతా ఛాయ, కొత్త నిబంధనల గుడారము నిజమైన గుడారము. 10వ అధ్యాయంలో శ్రేష్టమైన బలి. 11వ అధ్యాయంలో శ్రేష్టమైన విశ్వాసం కనపడుతుంది. 12వ అధ్యాయంలో శ్రేష్టమైన పరుగు కనపడుతుంది. 13వ అధ్యాయంలో శ్రేష్టమైన జీవితం. ఏం జీవితం అది? యెహోవా నాకు సహాయకుడు, మనుషులు నన్నేమీ చేయగలరు అని కలిగిన వాటితో తృప్తి పొంది ఉండేటువంటి జీవితం. ఈ క్రమంలో 11వ అధ్యాయంలో ఈ గ్రంథకర్త విశ్వాస వీరులందరినీ పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ పరిచయం చేసే క్రమంలో మనం ఆదివారం ధ్యానం చేస్తూ ఉన్నాం. హేబేలు గురించి ఒక వచనం చెప్పాడు, హానోకు గురించి ఒక వచనం చెప్పాడు, నోవహు గురించి ఒక వచనం చెప్పాడు. ఇక అక్కడి నుండి దాదాపు 11 వచనాలు అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే క్రమంలో ఏం చెప్తున్నాడు అంటే, ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడేటప్పుడు దేవుడు వారి దేవుడని అనిపించుకొనుటకు సిగ్గుపడడు. గాడ్ ఈజ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ దెమ్. అంటే ఇక్కడ కొంతమంది ప్రజలు కనపడుతున్నారు, వాళ్ళని చూసి దేవుడు అంటున్నాడు, వీళ్ళు నా ప్రజలు. ఇదంతా గొప్ప సంగతి ప్రియులారా. సాధారణంగా ఈ లోకంలో మనుషులు కూడా మనల్ని ఓన్ చేసుకుంటారు. ఎప్పుడు మనం సక్సెస్ఫుల్ అయితే, మనం బాగా రిచ్ అయితే, బాగా అధికారంలో ఉంటే మనుషులు ఏమంటారు? మావాడే, మన్నే, మాకు తెలిసిన అన్నే అంటారు. అదే ఒకవేళ మనం తప్పిపోయాము, మన దగ్గర డబ్బు లేదు, లేకపోతే మన పేరు ప్రతిష్టలు లేవనుకోండి, తెలుసు కానీ దూరం ఎక్కడో, మా అంత దగ్గర సంబంధం ఏం లేదన్నా అంటుంటారు. కానీ దేవుడు ఇక్కడ కొంతమంది గురించి ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు నా ప్రజలు. మొట్టమొదటిగా నేను కొంతమంది జీవితాలు మీకు చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఎవరినైతే వీళ్ళు నా వాళ్ళు అన్నాడో, ఎందుకు మన జీవితాన్ని బట్టి కూడా, సరే మనం బర్త్డే, దేవుడు మంచివాడు, కాపాడుతున్నాడు, మనం ఎరుగుదుము. దాన్ని దాటి మన జీవితం ఎట్లా ప్రభు కొరకు జీవించగలుగుతాం? ఇక్కడ కొంతమంది జీవించారు, వారి జీవితాన్ని బట్టి ప్రభు అంటున్నాడు, వీళ్ళు నా ప్రజలు. ఆయన సిగ్గుపడట్లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ?
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంట వారు పరలోక దేశము వెతుకుతూ ఉన్నారు. అందుకోసమే దేవుడు పాత నిబంధనలు ఎవరికి ప్రత్యక్షమైన అంటాడు, నువ్వు ఎవరివి అని మోషే అడిగాడు. అంటే అన్నాడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి. ఒకవేళ ప్రభు ఇక్కడ దిగొచ్చాడు అనుకోండి, మన రోటనగరే వచ్చాడు, అక్కడ నిలబడ్డాడు, ఎవరు అడుగుతున్నారు, ఎవరయ్యా మీరు అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాలా, ఇగో నేను ఫలానా వాళ్ళ దేవుడును. అలా చెప్పగలిగితే మన జీవితాలు ఎంత ధన్యము ప్రియులారా. అబ్రహాము గురించి దేవుడు చెప్తున్నాడు, నా స్నేహితుడు. అబ్రహాము గురించి దేవుడు ఏం చెప్తున్నాడు, నా స్నేహితుడు, నా స్నేహితుడైన అబ్రహాము. యెషయా గ్రంథం లేదా పక్కనే ఉంటుంది కదా, యాకోబు పత్రిక 22వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. యెషయా గ్రంథం. ఇక్కడ దేవుడు ఆయన చెప్తా ఉన్నాడు, అబ్రహాము గురించి మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజలను ఆదరిస్తూ. యాకోబు 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము. అంటే ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని పట్టుకొని నా స్నేహితుడు, నా ఫ్రెండ్ అంటున్నాడు. ఎందుకు? మొట్టమొదటి కారణం అక్కడ రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడను. పిల్లరా, మనం కూర్చున్న మనందరం కూడా నీతి అంటే దేవునితో సరి అయిన స్థానంలో ఉండడం, దేవునితో సరైన సంబంధంలో ఉండడం. చాలాసార్లు దొంగలు ఎలా దొరుకుతారు, పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళ పని చేసుకుంటూ అక్కడ నిలబడతారు. ఈ దొంగల్లో గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడ పోలీసు కనపడ్డా అగో నన్నే చూస్తున్నాడు, అగో నా కోసం వస్తున్నాడు అనుకుంటారు. వీళ్ళు బారిపోతారు. ఒక పోలీసు వచ్చాడు అనుకోండి, ఎవరు వెళ్ళి రండి పోలీసు గారు కూర్చోండి అని ఎవరంటారు? ఎవరి మీద ఏం కేసులు లేవో వాళ్ళు వెళ్ళగలుగుతారు. అట్లాగే దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఏ పాపము లేనివారు, దేవుడు ఎలా ఉన్నాడో అలా ఉండేవారు. కానీ మనకు తెలుసు, బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం వచ్చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఎవరైతే దేవుని నమ్ముతారో వారు దేవుని చేత నీతిమంతులని ఎంచబడతారు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో చదువుతాం. కాబట్టి నమ్మువారు ఉచితముగా యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలముగా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా తప్ప. చాలామంది మనుషులు ఏం ప్రయత్నం చేస్తుంటారు? క్రియల ద్వారా. నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను దేవునికి అది ఇస్తాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉంటాను, ఇన్ని రోజులు మందిరానికి వెళ్తాను, లేకపోతే ఇలా చేస్తాను. ఇవి క్రియల ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మనుషుడు తీర్చబడ్డు. అబ్రహాము నీతిమంతుడయ్యాడు. ఎలా అయ్యాడు? సున్నతి పొందడం ద్వారా నీతిమంతుడయ్యాడా? కాదు. ఆజ్ఞలు పాటించడం ద్వారా నీతిమంతుడయ్యాడా? కాదు. అబ్రహాము దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా. కాబట్టి మన క్రైస్తవ జీవిత పునాది ఏంటంటే మన క్రియలు కాదు, మన మంచితనం కాదు, మన ప్రార్థనా జీవితం కాదు, మన పునాది విశ్వాసము. కానీ దేవుడు ఎవరిని ఓన్ చేసుకుంటాడంటే విశ్వాస సంబంధులు. పౌలు గారు చెప్తాడు, అబ్రహాము సంతానమైనంత మాత్రాన అబ్రహాము పిల్లలు కాదు. ఎవరైతే అబ్రహాము కలిగిన అడుగు జాడల్లో నడుచుచు అబ్రహాము కలిగి ఉన్నట్టి విశ్వాసమును కలిగి ఉన్నారో వారే దేవుని కుమారులు. వారిని గురించి దేవుడు అంటాడు, వీళ్ళు నా పిల్లలు. ఎవరు దేవుని పిల్లలు? ఎందరు ఆయన అంగీకరించరో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. కానీ మొట్టమొదటిది, మన ప్రభువు మనల్ని ఓన్ చేసుకోవాలి అంటే, ప్రభువు మన గురించి వీళ్ళు నా వాళ్ళు అని చెప్పాలంటే, మనం క్రైస్తవులమైనంత మాత్రాన చెప్పడు, మనం బైబిల్ పట్టుకున్నంత మాత్రాన చెప్పడు, మందిరానికి వచ్చినంత మాత్రాన చెప్పడు. ఎప్పుడు చెప్తాడు? విశ్వాసము. ఏంటి విశ్వాసం అంటే? ఇదిగో నేను పాపిని, ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు, నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన యందు విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడినైతున్నాను. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు జీవితాల్లో దేవుడు
వారికి ఉన్న సంబంధం ఏంటంటే ప్రియులరా, దేవుని దగ్గరకు రావటానికి విశ్వాసము తప్ప ఇంకా వేరే ద్వారమే లేదు, ఇంకా వేరే మార్గము లేదు. కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే దేవునితో మనం సమాధాన పడగలుగుతాం. విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతులముగా తీర్చబడగలుగుతాం. రోమాపత్రిక 5వ అధ్యాయం మొట్టమొదటి చదువుతాం. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులముగా, హ్యావింగ్ బీన్ జస్టిఫైడ్ బై ఫెయిత్, విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడతాం. ఇక్కడ మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా మనం దేవుని పిల్లలమవుతాం. రెండవది, విశ్వాసం ఉంచిన తర్వాత అబ్రహాము యొక్క జీవితం మనం చూస్తే, ఈ హెబ్రీ గ్రంథకర్త అబ్రహాము జీవితంలో ఏ పాయింట్ హైలైట్ చేస్తున్నాడు? మనమైతే ఏం చేస్తాం? అబ్రహాం ఇల్లు ఉంది తెలుసా, ఎంత పెద్ద ఇల్లు, అబ్రహాముకి ఎంత ఆస్తుందో తెలుసా, ఎన్ని పశువులు ఉన్నాయో తెలుసా, ఎన్ని మందలు ఉన్నాయో తెలుసా. ఈ విశ్వాస వీరుల గురించి రాసేటప్పుడు వారి ఆస్తుల గురించి, వారి యొక్క ఐశ్వర్యాల గురించి రాయట్లా. ఏం రాస్తున్నాడు? వారు విశ్వాసము చేత వారు గుడారములలో నివసించారు. చూడండి 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి పద అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, విశ్వాసంతో బయటికి వెళ్ళాడు. ఒక దేశానికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ దేశాన్ని నీ సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. వెంటనే మనమైతే ఏం చేద్దాం? ఒక బోర్డు పెడదాం, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అబ్రహాం అండ్ సన్స్, నోబడి ఎల్స్. కానీ అబ్రహాము ఆ వాగ్దత్త దేశము కూడా తనది అనుకోలా. వాగ్దత్త దేశంలో కూడా ఎలా జీవించాడంటే పరదేశిగా జీవించాడు. ఇప్పుడు నేడు క్రైస్తవం వ్యతిరేకమైపోయింది. అంటే దేవుడు భౌతిక సంబంధమైన వాగ్దానమే ఇచ్చాడు. ఏది? ఈ దేశం, లిటరల్గా దేశమే. ఈ దేశాన్ని నీకు ఇస్తాను అబ్రహాము, కాకపోతే దీంట్లో నువ్వు సంచరించు, ఇప్పుడు ఇయ్యను, నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాం ఎలా జీవించాడు? ఆ దేశం తనది కాదన్నట్టుగా జీవించాడు. ఇప్పుడు ఏమైంది? మనకున్న వాగ్దానాలన్నీ ఆత్మీయ వాగ్దానాలు, కానీ మనం చూసేది ఎట్లా? మరుగైన స్థలములలో ధనము నీకు ఇచ్చేదను, వెంటనే ఒక డబ్బా తయారు చేసుకుంటాం, డబ్బులు వస్తాయి, మరుగైన ధనం వస్తుంది. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించేదను. అంటే ఈ సంవత్సరం ఇల్లు కడతాం, దేవుడు ఇల్లు కడతామని చెప్తున్నాడా? అందుకోసం వాక్యము. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆత్మ సంబంధమైన వాగ్దానాలు కూడా మన అవసరాల కొరకు, మన ఆశల కొరకు భౌతికమైన రీతిలో ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాం. అబ్రహాము జీవితం ఏంటంటే భౌతికమైన వాగ్దానమైనప్పటికీ దానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఎలా జీవించాడు? అబ్రహాము జీవితంలో ఉన్న క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆయన కట్టాడు. ఏం కట్టాడు? బలిపీఠాలు కట్టాడు, గుడారము వేసుకున్నాడు. ఆ దేశంలో ల్యాండ్ కొనలా. ఎప్పుడు కొన్నాడు? తన భార్య చనిపోతే ఆమెను పాతి పెట్టడానికి కొన్నాడు. ఏం చూపిస్తుంది? ప్రత్యేకమైన జీవితం. ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ పరదేశులము, యాత్రికులు. ప్రియులరా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడా? దేవుని స్తోత్రం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకంలో మనం శాశ్వతము కాదు, మనం పరదేశులము, యాత్రికులము. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. హెబ్రీ పత్రిక పక్కనే ఉందిగా, చదువుతారా? పక్కనే ఉంది కదా, 13:14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోవు దానికోసము ఎదురు చూచుచున్నాము. నిలువరమైన పట్టణం లేదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము ఏం చెప్తున్నాడు? మన పౌరస్థితి పరలోకమందున్నది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చివరి 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన గురి, మన లక్ష్యం ఈ లోకము కాదు. మన గురి, మన లక్ష్యం పరలోకం. అబ్రహాం అలా జీవించాడు. తనొక్కడే కాదు, తన కుమారుడు ఇస్సాకు గుడారాల్లో జీవించాడు, తన మనవడు యాకోబు గుడారాల్లో జీవించాడు. డబ్బు లేక కాదు. ఏం చేపిస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడేటప్పుడు మేము ఇక్కడ పరదేశులం. పిల్లలు నేనేం ఇల్లు కట్టుకోవద్దనట్లేదు, ఫ్లాట్ కొనుక్కోవద్దనట్లేదు.
నేను చెప్పేది ఏంటంటే మన జీవితం ఈ లోకంలో చిక్కుబడిపోకూడదు. డిటాచ్మెంట్. పౌలు గారు తిమోతికి రాస్తూ హెచ్చరిస్తాడు, సైనికుడు ఎవడును యుద్ధంలోనికి పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషించని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. నేటి దినాల్లో క్రైస్తవులు అనేక మంది ఏమైపోయారు, చిక్కుని పోతున్నారు. అర్థం కావట్లా, ఈ లోకం మంది కాదు, మనం ఇక్కడ పెద్ద లగేజ్ పెట్టుకోకూడదు. ఎట్లయిపోయామంటే లోతులాగా అయిపోయినాం. లోతుకు ప్రజలు వచ్చి, వాళ్ళు దేవదూతలు వచ్చారు, లోతు పద దేవుని నాశనం చేస్తున్నాడు, దేవుని ఉగ్రత రాబోతుందంటే లోతు కదలట్లా. ఏం చేస్తుండంటారు, ప్యాకింగ్ చేస్తూ ఉండుంటాడు. అమ్మో ఈ వస్తువులు ఇది లేకపోతే ఎట్లా, అవి ల్యాప్టాప్ ఉండాలా, ఫోన్ ఉండాలా, ఇంటర్నెట్, హాట్స్పాట్. పరలోకానికి కూడా ల్యాప్టాప్ కావాలి కదా మనకి. పరలోకానికి కూడా యేసుప్రభు మన ఫోన్ ఏదో చేస్తారో చేయడం, మరి ఎట్లనో ఏం అర్థం కావట్లా. అక్కడ ఇంటర్నెట్ ఉండదో లేదు, కనుక్కో భద్రాజు కొంచెం. పరలోకంలో ఇంటర్నెట్ ఏమైనా ఉంటుందా, ఉండదా? లేకపోతే ఉండలేకపోతున్నాం మనం. అంటే వీఆర్ సో మచ్ వాట్ వి సే చిక్కుబడిపోయాం. ఎంటాంగిల్మెంట్. మీకు గుర్తుందా, యేసుప్రభు వారు విత్తువాని ఉపమానం చెప్పినప్పుడు కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో చిక్కుకున్నాయి. ఏంటి ఆ ముళ్ళ పొదలు అంటే ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు? ఐక విచారములు, ధనమోసము, భోగము. ఐక విచారములు ఏంటి? ఐక విచారాలు అంటే ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం కట్టుకుందాం. జనాలకి ఇదో పెద్ద పజిల్ అయిపోయింది. అమ్మ ఫంక్షన్ వచ్చింది, ఏం డ్రెస్ వేసుకోవాలా, ఏం మామూలు డ్రెస్ వేసుకోకపోతే రానిరా, పెళ్ళి వేరే వాళ్ళది, డ్రెస్సులు మనవి. ఏం తిందాం, ఏమి త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఇదే అయిపోయింది ప్రజలకు చింత. పెద్ద సమస్య అయిపోయింది అది. ఐక విచారములు, ధన మోసం, ధనం కొరకు పరుగులెడుతున్నారు ప్రజలు. దాని తర్వాత సుఖభోగములు, భోగము, కంఫర్టబుల్ లైఫ్, ఎక్కడ చిన్న కష్టం రాకూడదు, అంత కంఫర్టబుల్గా ఉండాలి లైఫ్. ఇవి ముళ్ళ పొదలు. ఇవి ఏం చేస్తాయి? వాక్యమును అణిచివేస్తాయి. కాబట్టి మొట్టమొదటి చెప్పాను విశ్వాస జీవితం, రెండవది యాత్రికుని యొక్క జీవితం. ఇక్కడ నుంచి ఇంకొక వ్యక్తి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళాలని ఆశిస్తూ ఉన్నా. చాలా సంగతులు చెప్పొచ్చు, కానీ కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఇంకొక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రండి, సంఖ్యాకాండం. ఎవరా వ్యక్తి? మోషే. 13వ అధ్యాయం, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. ఇక్కడ మోషే యొక్క సొంత అన్న, సొంత అక్క మోషేకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఏం మోషే ఒక్కడే ప్రవచనాలు చెప్పాడా, మోషే ఒక్కడే దేవుని సేవకుడా, మేము దేవుని సేవకులం కాదా? అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అక్కడ మనం చదివేది ఏంటంటే, వాళ్ళు పలికారు, మోషే ఇంకా రిప్లై ఇయ్యలే, మోషే ఇంకా డిఫెండ్ చేసుకోలే. అక్క నువ్వెందుకు అట్లా చెప్తున్నావు, నేను నీ తమ్ముడిని కదా. అన్నా నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు, నేను నీ తమ్ముడిని కదా అనలే. ఇంకా అనలే. మోషే మాట్లాడక ముందే దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మాట్లాడక ముందే దేవుడు అన్నాడు, హఠాత్తుగా రండి. 4వ వచనం, 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12, 3వ వచనం చూద్దాం. యెహోవా ఆ మాట వినెను. 4వ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు మీరు ముగ్గురు రండి అన్నాడు దేవుడు. ముగ్గురు రండి, నేను మాట్లాడతాను అన్నాడు. ముగ్గురు వెళ్ళారు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఒకటే చెప్తున్నాడు. చూడండి, 6వ వచనం, వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలతో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా. ఐ లవ్ దిస్ వర్స్. ఇక్కడ దేవుడు మీ తమ్ముడైన మోషే అనట్లా, ఇశ్రాయేలు ప్రజల నాయకుడైన మోషే అనట్లా. ఈ మోషే సందర్భం వచ్చినప్పుడు దేవుడు ఏం పదం వాడుతున్నాడంటే, నా సేవకుడైన
వాట్ ఎ బ్యూటీ దట్ ఇస్, వాట్ ఎ బ్లెస్డ్ లైఫ్. ఇఫ్ గాడ్ సేస్, మన జీవితాన్ని చూసి మై సర్వెంట్ అని దేవుడు చెప్తే ఎంతకంటే మన జీవితానికి గొప్ప ధన్యత ఏముంది. ఈవెన్ మోషే చనిపోయిన తర్వాత మీరు యెహోషువ గ్రంథం చదవండి. నేను వచనాలు ఎక్కువ చూపించట్లే, కానీ యెహోషువ గ్రంథంలో 18 సార్లు యెహోవా సేవకుడైన మోషే, యెహోవా సేవకుడైన మోషే, యెహోవా సేవకుడైన మోషే, నా సేవకుడు. యెహోషువతో మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, రండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు 1వ వచనంలో, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే, నా సేవకుడే. యెహోషువతో ఏం చెప్పాలా? మీ గురువుగారైన మోషే, నేను ట్రైన్ చేసిన మోషే అని చెప్పాలా. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా సేవకుడు. వీ మే బీ బాస్ ఇన్ ఆఫీస్, వీ మే బీ ఫాదర్, వీ మే బీ హస్బెండ్, వీ మే బీ వైఫ్, వీ మే బీ చిల్డ్రన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, దేవుడు నా సేవకుడు కదా. 7 దినాల్లో ప్రజలు కొట్టుకుంటున్నారు, ఏంటి మమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెట్టట్లేదు. మన దగ్గర ఎప్పుడు స్టేజ్లు అలవాట్లేవు, కానీ ఈ మధ్య నేను ఎక్కడ చూసా సేవకుల కోడికలో, రండి హెబ్రోన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి అని, ఇటు ఒక చైర్ అడొక చైర్లు వేశారు. అంటే ఏంటంటే ఘనతనం, హెబ్రోన్ నుంచి వచ్చారు మనం కూర్చోబెట్టాలా, లేకపోతే మళ్ళీ ఏమైతేనో అలా బాధ. పాపం ఏం చేస్తాం మరి. ప్రజలు కొట్టుకుంటున్నారు. పేరుకు ముందు రెవరెండ్, డాక్టర్, ఇంకా కింద అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు, జాతీయ ప్రసంగికులు. అంటే పేరు, అసలైన పేరేంటి? నా సేవకుడు. వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ దాట్, వీ షుడ్ స్ట్రైవ్ ఫర్ దాట్. దాదాపు ఈ యెహోషువ గ్రంథంలో 18 సార్లు నా సేవకుడు, నా సేవకుడు. చనిపోయిన తర్వాత, ఆ మనిషి చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా సేవకుడైన మోషే, నా సేవకుడైన మోషే. ఏంటి మోషే జీవితంలో ఏంటి ప్రత్యేకత అని ఉంటారు? చాలా ఉన్నాయి. ఒకటేం చూస్తామంటే, హీ లవ్డ్ ద ప్రజెన్స్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను తన వ్యక్తిగతమైన వాటికంటే ఎక్కువగా ఎంచాడు. ఎలా చెప్పగలుగుతాం? ఇశ్రాయేలీలు, మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉండేవాడు కొండ మీదకి? వారానికి 2 గంటల, రోజుకో 10 నిమిషాల, 40 రోజులు ఎడతెగకుండా దేవుని దగ్గర. ఇప్పుడు 40 నిమిషాల కంటే ఎక్కువ వర్తమానం చెప్తే అందరిగా ఫోను ఇటు అటు కదిలిపోతుంటారు జనాలు. అర్థమైపోతుంటుంది, చెప్పలేం ఎక్కువసేపు. అట్లని చెప్పి దేవుడి దగ్గర కూర్చున్నాడు, మన దగ్గర కూర్చోలేంలే. కానీ మోషే దేవుని సన్నిధిని ఎంత ప్రేమించాడంటే 40 దివారాత్రులు, అది ఈ వాక్యంలో రాయబడిన అకౌంట్లో 4 సార్లు వెళ్ళాడు. అలాగా మినిమం. అది మరి రాయబడకుండా ఎన్నిసార్లు వెళ్ళాడో మనకు తెలియదు. అయితే ఒకసారి ఆయన అలా వెళ్ళినప్పుడు, 10 ఆజ్ఞల పలకలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, ఇక్కడ ప్రజలు అహరోను దగ్గరికి వెళ్ళారు. అహరోను, ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అన్నాడు. అహరోను అన్నాడు, ఒక దేవతను చేయనగానే రండి మీ బంగారం తీసుకురాండి అన్నాడు. మరి ఎప్పటి చూస్తున్నాడో, మోషే సెలవు పెడితే నాయకుడు అవుదామని అహరోను ప్లాన్. పాపం మంచిగా పొగరుతో రూపం ఏర్పరిచాడు, దూడం చేశాడు. ఐగుప్తులో దూడలు ఉంటాయి కదా, చేసి ఇగో ఇదే నీ దేవుడు అని చెప్పి పండగ చాటిస్తున్నారు. మోషే దిగొచ్చాడు. దేవుడు అన్నాడు, ఇగో ప్రజలు పాపం చేస్తున్నారు అన్నాడు. మోషే కోపం వచ్చింది, 10 ఆజ్ఞల పలకలు పగలగొట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోషేతోటి, తర్వాత మీరు వెళ్ళి చదవచ్చు నిర్గమకాండంలో, ఏమన్నాడు మోషేతో దేవుడు, మోషే నువ్వు ఊరకుండుము, ఈ ప్రజలందరినీ నాశనం చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తాను. ఒక్కసారి చదువుదామా రండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో. మనమైతే ఏమందుము? వెంటనే ప్రభువా స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, ప్రభువా నన్ను గొప్ప జనంగా చేస్తావా? అబ్బా ఎంత చెయ్యి ప్రభా, నీ చిత్తం నాకు తెలుసు ప్రభా, నన్ను ఆశీర్వదిస్తావు నాకు తెలుసు. నువ్వు మోషే ఏమన్నాడు? ప్రభువా అలా చేస్తే నీ నామము ఘనత, నా ఫ్యామిలీ కాదు ఇంపార్టెంట్, నేను కాదు, ఐఎమ్ నోబడీ,
వాట్ అబౌట్ యువర్ నేమ్? అంటే ఇక్కడ మోషే తన వ్యక్తిగతమైన దానికంటే దేవుని ఘనతను ఎక్కువ ఎంచాడు. నేటి దినాల్లో ప్రజలు తమ వ్యక్తిగతమైన వాటి కొరకు పోరాడుతున్నారు, గొడవలు చేస్తున్నారు, గందరగోళాలు చేస్తున్నారు, చింతపడుతున్నారు. ప్రార్థన చేస్తున్నాం, ఏది ప్రార్థన? ఎంతసేపటికి నాకు అది కావాలా, ఇదే ప్రార్థన. పరలోక ప్రార్థనలో యేసు ప్రభువు వారు 6 పాయింట్లు చెప్పాడు. మొట్టమొదటిది నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. దాని తర్వాత మా ఆహారము, మా భద్రత, మా క్షమాపణ. మనకి ఇక ఆయన రాజ్యం, ఆయన చిత్తంతో పని. ఎంతసేపు స్టార్ట్గా సర్కుల్ లిస్ట్ రాసినట్టు రాసి, ఇదిగో ప్రభా ఇది కావాలా, ఇగో ఈ బ్రాండ్ అయితే బాగుంటుందో, ఈ బ్రాండ్ బాగుంటుందో, ఏదో చూడు మంచిది తీసుకొని రా. ఇదే ప్రార్థనలు అయిపోయినాయి. మోషే తన గురించి ఆలోచించట్లేదు. ఇది ఒక్కసారి కాదు పిల్లరా, మళ్ళీ సంఖ్యాకాండంలో మళ్ళీ వాళ్ళు తిరుగుబాటు చేశారు. అప్పుడు మరలా దేవుడు అన్నాడు, చూడండి సంఖ్యాకాండం 14వ అధ్యాయం 12వ వచనం. నేను వారికి స్వాస్థ్యమియక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, మోషే ప్రవ్వా అట్లొద్దు. ఇంకేం ప్రార్థన చేశాడు? ప్రవ్వా వీరిని క్షమిస్తావా నా పేరు జీవగ్రంథంలోంచి? ఎందుకు? నీ నామ ఘనత కొరకు ప్రవ్వా. అందుకోసం కొత్త నిబంధనలో పౌలు గారు చెప్తాడు, మీరు భోజనము చేస్తున్నాను, పానము చేస్తున్నాను దేవుని మహిమ. అంటే మోషే ఈజ్ ప్యాషనేటెడ్ అబౌట్ గాడ్స్ గ్లోరీ. నేను ఏం చేసినా, నేను మంచి బట్టలు వేసుకున్నానా దేవునికి మహిమ రావాలా, నేను మంచిగా రెడీ అయ్యానా దేవునికి మహిమ రావాలా, నేను చక్కగా పాటలు పాడానా దేవునికి మహిమ రావాలా, నేను చక్కగా వాక్యం చెప్పానా దేవుని, ఏదైనా సరే నేను కనపడకూడదు, దేవుడు కనపడాలి. మోషే అంటే దేవుడికి బాగా ఇష్టమైపోయింది. కాబట్టి దేవుడు ఏమన్నాడు, మోషే నిన్ను పేరు పెట్టి ఎరుగుదును. అంటే అర్థం ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం మోషే. అంటే అర్థం ఏంటంటే కోరుకో, నువ్వు ఏం కోరుకుంటావు కోరుకో. మనమైతే ఏం కోరుకుందాము? నేను అనుకుంటాను, ప్రవ్వా ఒక్కసారి అడితే కష్టం, కొంచెం గూగుల్ చేసుకొని చాట్ జీపీటీని అడిగి ఏమేం కావాలి నాకు అని ఒక 10 రోజులు టైం ఇస్తే రాసుకొని ఇస్తాం పెద్ద లెటర్ జాబితా. మోషే ఏమడిగాడు? నేను నిన్ను చూస్తాను. నన్ను చూసి ఏం చేస్తావు? దానివల్ల ఉపయోగం ఏముంది కదా? చాలామందికి అదే ప్రశ్న. ఆదివారం మందిరానికి వెళ్తే సైమేందన్నా, ఏదైనా ఉద్యోగం సంపాదించుకుంటే ఏదైనా వస్తుంది. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మోషే అడిగిన కోరిక ఏంటి తెలుసా? దేవుణ్ణి, ప్రవ్వా నేను నిన్ను చూస్తాను. మనం ఏదో కోరికలు అడుగుతున్నాం, అది కావాలా ప్రవ్వా, ఇది కావాలా ప్రవ్వా. కానీ మోషే అడిగింది, నీ ముఖ ప్రసన్నత నేను చూడాలి, నేను చూడాలా ప్రవ్వా. అదేంటి మోషే 40 రోజులు నా దగ్గరే ఉన్నావు కదా? లేదు ప్రవ్వా, నాకు ఇంకా నేను చూడాలి. మోషే దేవుని మహిమను ప్రేమించాడు. ఇంకొకటి చోట కాదు, ఇంకో మరలా ఏమంటాం 16వ అధ్యాయంలో వాళ్ళంతా తిరుగుబాటు చేశారు కదా, వాళ్ళంతా తిరుగుబాటు చేస్తే కూడా అక్కడ కూడా వారి గురించి ప్రార్థన చేస్తాడు. చూడండి, మళ్ళీ అక్కడ కూడా దేవుడు అన్నాడు 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 44వ వచనం. యెహోవా దొరికిందా? 16:44. యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపజేయదని మోషేకు సెలవీయగా, ప్రభా వద్దు ప్రభా అని దూపార్తి పట్టుకొచ్చి మధ్యలో నిలబడ్డాడు. మోషే దేవుని సన్నిధిని ప్రేమించాడు. 3వ వ్యక్తి దగ్గరకు వద్దాం రండి. యోబు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. యోబు గ్రంథం ఏం చూస్తున్నాం? దేవుడు ఎవరి గురించి? నా ప్రజలు అని చెప్తున్నాడు. రండి, యోబు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన యోబు, దేవుడు చెప్తున్నాడు నా సేవకుడైన యోబు. 2వ అధ్యాయం 3వ వచనం, నీవు నా సేవకుడైన యోబు. 42వ అధ్యాయం 8వ వచనం. 42వ అధ్యాయం 8వ వచనం, మీరు 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి.
యోబు జీవితంలో ఆ వ్యక్తి వెళ్ళినన్ని శ్రమలు మనం బహుశా మానవ చరిత్రలో ఇంకే వ్యక్తి కూడా వెళ్ళి ఉండలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది. కానీ ఆ శ్రమలు వెళ్ళటానికి ముందే, ఆ శ్రమలు కలగడానికి ముందు, ఆ శ్రమలు కలగడానికి తర్వాత కూడా దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు. ఏంటి యోబు జీవితం యొక్క లక్షణం? యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించినవాడు, విశ్వాసము కలిగినవాడు. ఎప్పుడు శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. చాలాసార్లు మన ప్రశ్న ఏంటంటే, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు ఎలా సంభవించను? గిద్యోను ప్రశ్నలే మన ప్రశ్నలు. గిద్యోనుకు దేవుడు ఏం చెప్తున్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తుంటే, నిజంగానా యెహోవా మాకు తోడై ఉంటే ఇలాగూ ఎందుకు చాలాసార్లు ఆ ప్రశ్నకు జవాబు ఎవరికి తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ఎన్నడూ తప్పు చేయడు, ఆయన ఎన్నడూ మిస్టేక్ చేయడు. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయి, జరిగించుచున్నాడు అని రాయబడుతూ వచ్చింది. యోబు ఆ విషయం ఎరిగిన వాడై ఆస్తంతా పోయినా, కొంచెం కూడా మిగల్లా, ఆస్తంతా పోయింది ఒకే రోజు. ఇట్స్ నాట్ గ్రాడ్యువల్, ఆల్ ఆఫ్ ఎ సడన్. ఒకే రోజు 10 మంది ఎదిగిన పిల్లలు చనిపోయారు. కానీ యోబు యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాను. యోబు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. అంటే దేవుని గట్టిగా పట్టుకున్నాడు. నా యథార్థతను నేను వదలకుందును, ఆయన నన్ను చంపినను ఆయన కొరకు నేను. కానీ దేవుని అందలి విశ్వాసం, ఇది యథార్థపరమైన జీవితం. దేవుణ్ణి గట్టిగా పట్టుకోవటం ప్రతి శ్రమలో, ప్రతి కష్టంలో. రండి ఇంకొక వ్యక్తి దగ్గరికి నేను తీసుకొని వెళ్తాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. నీవు పోయి నా సేవకుడు, అమార్చాల్లో శాలం, నా సేవకుడు. 7వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. 2వ మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 34వ వచనం. మొదటి రాజులు 19:34 లేదా మొదటి రాజులు, రెండవ రాజులేమో. 2వ రాజులు 19వ అధ్యాయం 34. దావీదు చనిపోయిన చాలా కాలం తర్వాత కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తం. దావీదు ఎవరు? రాజు. కానీ దేవుడు అంటున్నాడు, మై సర్వెంట్ డేవిడ్. తర్వాత మనం చూస్తే సమూయేలు గ్రంథంలో రాజులు వచ్చినప్పుడల్లా ఈ వ్యక్తి దావీదు వలె యథార్థంగా ఉన్నాడు, ఈ రాజు దావీదు వలె లేడు, ఈ రాజు దావీదు. అంటే దావీదు ఒక స్కేల్ అయిపోయాడు దేవునికి. ప్రతి వ్యక్తిని దేవుడితో కొలుస్తున్నాడు. దావీదులాగా ఉన్నాడా లేడా, దావీదులాగా ఉన్నాడా, దావీదు జీవితాన్ని పెట్టి చూస్తున్నాడు. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 4వ వచనం. కీర్తనలు 89:4. మ్ 89 నానా, 89లో లేదే స్వరం గురించి. 89:4 తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము. నా సేవకుడు. 20వ వచనం, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. ఇక అక్కడతో ఆఫ్ చేస్తాను దాన్ని. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం. యెషయా 37:35. నా సేవకుడైన దావీదు నిమిత్తం. పిల్లరా, నేనేం చేస్తున్నాను, కొంతమంది వ్యక్తుల జీవితాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. ఎందుకు?
కొంతమంది గురించి దేవుడు సిగ్గుపడట్లా, వీళ్ళు నా ప్రజలు అని దేవుడు చెప్తున్నాడు. మొట్టమొదటి అబ్రహాము జీవితాన్ని మీ ముందుకు తెచ్చాను. ఏంటి అబ్రహాము జీవితంలో ప్రత్యేకత? మొట్టమొదటిది, విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడయ్యాడు. రెండవది, విశ్వాసమును బట్టి ఈ లోకంలో యాత్రికునిగా, పరదేశిగా ప్రత్యేకంగా జీవించాడు. లోతు వలె కలిసిపోలేదు కదా. సొదొమ రాజు వచ్చి అన్నాడు, అయ్యా నన్ను యుద్ధంలో విడిపించావు కదా, ఈ బంగారం అంతా నువ్వు తీసుకో అన్నాడు. ఏమన్నాడు అబ్రహాము? నీవే నన్ను ధనవంతుని చేసితనని నీవు చెప్పకుండానట్లు చెప్పుల వారైనను నూలు పోగైనను నాకు యాత్రా జీవితం అంటే అది కదా. ఎలక్షన్లో అప్పుడు అందరూ వస్తారు, ఓట్లు డబ్బులు ఇస్తాం. ఇప్పుడు జనాలు ఎట్టున్నాడు, మాకెందుకు ఇవ్వట్లేదు ధర్నా చేస్తున్నారు. ఎంత విచిత్రం కదా, మాకెందుకు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఇచ్చారు. యాత్రా జీవితం ఏంటంటే నాకొద్దు, కలిసిపోలే. రెండవ వ్యక్తిని, మోషే జీవితాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. మోషే దేవుని మహిమను ప్రేమించాడు. దేవుని అంటే నేను హెచ్చించబడ్డానా లేదా, నన్ను పిలిచారా, నా పేరు చెప్పారా, నా గురించి అనౌన్స్ చేశారా, ఇట్ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఇస్ దేవుడు హెచ్చించబడ్డా లేదా. నేటి దినాలు ఏమైపోయింది, నేను కనపడాలి, క్యాలెండర్లో బొమ్మలు ఉండాలి, యూట్యూబ్ వీడియో చేస్తే 4K వీడియో, 8K వీడియో, దాంట్లో నా కారు కనపడాలి, నేను కనపడాలి, నన్ను చూడండి. చాలామంది పోస్టులు అంటే ఏంటి, వాళ్ళని చూసి మందిరానికి దేవుని దగ్గర రావాలా? దేవుని దగ్గరికి ఎలా రావాలా ప్రజలు? మనిషిని చూసి, మనిషి ఆకారాన్ని చూసి రావాలన్నా దేవుని ప్రజలు? హూ ఆర్ యూ? ఊపిరి నాసికారంధ్రముల్లో ఊపిరి గలవాడిని లక్ష్య పెట్టుటకు వాడు ఏ పాటి వాడు? అంత ధైర్యం నీకు దేవుని దగ్గర రావడానికి? నిన్ను చూపించుకుంటావా? నన్ను చూసి రండి అని చెప్తావా? మోషే దేవుని మహిమను ప్రేమించాడు. ఎక్కడ తన గురించి ఆలోచించలా, దేవునికి మహిమ రావాలి. మూడవ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, యోబు వ్యక్తి జీవితం చూసాం. యోబు తనకు కలిగిన ప్రతి శ్రమలో కూడా దేవునిని హత్తుకున్నాడు, దేవునిని దూషించలేదు, దేవుని ప్రశ్నించలేదు. లాస్ట్లో కొంత ప్రశ్నించినప్పటికీ తన విశ్వాసాన్ని కోల్పోలేదు, దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కోసారి మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు, మనకి ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు, ఎందుకు అనుమతిస్తున్నాడో అర్థం కాదు. కానీ విశ్వాసులారా, ఒకటి ఎరుగుదుము, మన దేవుడు మనల్ని ప్రేమించేవాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నది. అబ్రహాము గురించి చూసాం, మోషే గురించి చూసాం, యోబు గురించి చూసాం. ఇప్పుడు ఎవరి గురించి చదువుతున్నాం? దావీదు గురించి చదువుతున్నాం. ఈజ్ మోస్ట్ బిలవర్డ్ మ్యాన్ ఇన్ ద బైబిల్. దేవుడు అంటాడు, అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. అలా నెరవేర్చాడు కూడా ఆయన. ఏంటి దావీదు జీవితంలో ఏం చెప్పుకోవచ్చు? దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కీర్తన 18 మొట్టమొదటి వచనం చదవండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం మొట్టమొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంటి ప్రేమించడం అంటే? 100 సార్లు రాయటమా? నేను ప్రేమిస్తున్నాను కాదు. బైబిల్ చెప్తుంది ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు గైకొని నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను. బైబిల్లో పాత్ర చాలాసార్లు దేవుడు చెప్తాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను. ఆ ప్రేమించడం అనే మాట పక్కన ఏముందయ్యా అంటే, ఆజ్ఞలు. ప్రేమ అనేది ఇట్స్ నాట్ సబ్జెక్టివ్, ఇట్ ఈస్ వర్బ్. ఆబ్జెక్టివ్. దేవుణ్ణి ప్రేమించాడు. ఎలా చెప్పగలుగుతాం? మందసం అబీనాదాబు ఇంట్లో ఉంది. దావీదు అన్నాడు, మందసం నా దగ్గర ఉండాలి. తీసుకొచ్చాడు. ఫస్ట్ ఏమో ఎడ్ల బండిలో తీసుకొచ్చాడు, అది తప్పైపోయింది, వదిలిపెట్టలా. మళ్ళీ లేఖనాలు ధ్యానించాడు, లేదు మందసాన్ని యాజకులు మోయాలా, యాజకులను దిపెట్టాడు. తర్వాత ఆలోచించాడు,
నేనేమో ఇంత మంచి గుడారంలో ఉన్నా, దేవదారు మందిరంలో ఉన్నా, నా దేవుని మందసం గుడారంలో ఉంది. అట్టట్లా నేను మందిరం కడతాను. దేవుడు థ్రిల్ అయిపోయాడు. ప్రవక్త చెప్పాడు, అప్పుడు చెప్పాడు, నా సేవకుడైన దావీదుకు వెళ్ళి చెప్పు, నువ్వు కట్టకూడదు, నీ కుమారుడు కడతాడు, నేతో నిబంధన చేస్తాను అన్నాడు దేవుడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. పిల్లరా, మనం చెప్పగలుగుతామా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని? ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తామో ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, విలువిస్తాం, సమయం ఇస్తాం, ధనం ఇస్తాం, మనకు శక్తి ఇస్తాం, ఆయన ఎక్కువగా ఎంచుతాం. అది ప్రేమ అంటే. ఆయనకి ఏమి ఇష్టమో ఆలోచిస్తాం, ఆయనకి ఏమి ఇష్టం, ఆయన ఏం నచ్చుతుంది, ఇదిగో ఈ వాక్యం మనకు అది చెప్తుంది. దేవునికి ఏమి ఇష్టమో చెప్తుంది. ఆయన్ను ప్రేమించాడు దావీదు. రెండవది, దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. దేవుని ప్రేమించాడు, దేవుని వాక్యమును, యెహోవా నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమించుచున్నాను. హౌ ఐ లవ్డ్ దై లా. నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమిస్తూ ఉన్నాను. నీ ధర్మశాస్త్రం వెల్లడియగుట తోడనే వెలుగు కలుగును. వాక్యమును ప్రేమించాడు దావీదు. మూడవది, దేవుని మందిరమును ప్రేమించాడు దావీదు. యెహోవా నీ మందిరము, రండి 27వ కీర్తన. దేవుని ప్రేమించాడు, దేవుని వాక్యమును ప్రేమించాడు, దేవుని మందిరమును ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆయన దేవుని మందిరమును ప్రేమించాడు కదా. కీర్తనలో మనం చదువుతాం, ఏమంటాం? ఆ కీర్తనాకారుడు రాస్తున్నాడు దావీదు యొక్క జీవితం గురించి. ఏం రాస్తున్నాడు? 132వ కీర్తన. 132వ కీర్తన. యెహోవా దావీదు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకునుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము చూచు వరకు నేను నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పరును మంచం మీదకి ఎక్కను. నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పల కునికిపాటు. ఇది దావీదు యొక్క కమిట్మెంట్ మందిరం పట్ల. అంటాడు, యెహోవా మందిరంలోకి వెళ్ళుదుమని జనులు అన్నప్పుడు నేను నా సంతోషించి తిని అంటాడు. మందిరము అంటే పాత నిబంధనలో దేవుని నివాస స్థలం. కొత్త నిబంధనలో ఇది మందిరము కాదు. కొత్త నిబంధనలో మనం మందిరం, మనం కూర్చున్నది మందిరం, మన జీవితాలు మందిరం, స్థలం కాదు. కొత్త నిబంధనలో ఇక్కడ స్థలమును ప్రేమించటం అనేది కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధనలో దేవుని ప్రజలు. దేవుని మందిరం అంటే ఏంటంట? పౌలు గారు రాస్తాడు తిమోతికి రాస్తూ, జీవము గల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘము. రండి తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. 15వ వచనం, అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని మందిరం అంటే కట్టడము కాదు. దేవుని మందిరం అంటే ప్రజలు, జీవము గల దేవుని సంఘం. దాన్ని ప్రేమించాలి. ఇది యేసు ప్రభువారి యొక్క శరీరం. చాలామంది క్రైస్తవులు ఇప్పుడు ఏమైపోయారు? ఆన్లైన్ క్రైస్తవులు అయిపోయారు. మందిరానికి వెళ్ళావా? ఆన్లైన్లో యూట్యూబ్లో చూసామన్నా. ప్రతి విశ్వాసి ఒక సంఘమునకు కట్టుబడి ఉండాలి. కారణం అది యేసు ప్రభువారి శరీరం. దావీదు దేవుని మందిరమును ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు, దేవుని వాక్యమును ప్రేమించాడు, దేవుని యొక్క మందిరమును మన జీవితంలో కూడా పిల్లరా ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దేవుణ్ణి ప్రేమించటం. దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును. ఎవరు దేవుని ప్రేమించేవాళ్ళు? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు. చాలాసార్లు మనం ప్రేమిస్తాం, కానీ దేంతో ప్రేమిస్తాం? మాటతోనూ నాలుకతోనూ. మరి ఏం మిస్ అవుతున్నాయి? క్రియలు. పాట మాత్రం యేసయ్యా నువ్వు ఉంటే నాకు
తన్మయం అయిపోయి, మన దగ్గర బార్డర్లే కానీ బయట అయితే వీళ్ళు తన్మయం అయిపోయి లీన్ అయిపోయి అసలు ఇక డ్యాన్సు ఇట్లా అట్లా ఇట్లా. మాటే అది, క్రియలో లేదు. అందుకోసం యోహాను భక్తుడు ఏమన్నాడు? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమ. చివరిగా దేవుడు ఓన్ చేసుకున్న ప్రజలు రండి. మత్తయి సువార్త 3వ యేసు ప్రభువారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను శబ్దము ఆకాశము నుండి. దేవుడు యేసు ప్రభువారి గురించి చెప్తున్నాడు, ఐ డిలైట్, నాకు ఇష్టం. ఎందుకు? అప్పటికి ఇంకా యేసు ప్రభువారు అద్భుతాలు చేయలే, అప్పటికి ఇంకా యేసు ప్రభువారు పరిచర్య ఆరంభించలా, గొప్ప పరిచర్య చేయలే. దేవుణ్ణి సేవించటం అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు చేయటం, చాలా పెద్ద మీటింగ్లో మాట్లాడటం కాదు. దేవుని సేవించటం అంటే మనం ఉన్న చోట దేవుడు మనకిచ్చిన బాధ్యత, అది ఉద్యోగమైనా ఇంటి పనైనా, దాన్ని దేవుని మనుషుల కొరకు కాక శుద్ధాంతఃకరణము కలవారై మనుషులకు కనపడినట్లు కాక దేవునికి చేసినట్లు చేయటం, అది దేవుని సేవ. దేవుని సేవ అంటే ప్రసంగాలు చేయడం ఒక్కడే దేవుని సేవ కాదు. మనం ఎక్కడుంటే ఆ పని చేయటం, అది దేవుని సేవ. కాబట్టి యేసు ప్రభువారు అప్పటికి అద్భుతాలు చేయలేదు, ప్రసంగాలు చేయలేదు, కానీ దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో ఆంటీ బర్త్డే సందర్భంగా ఆంటీకి దేవుడు మంచి చక్కని దీర్ఘాయుష్ ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ వయసులో కూడా చక్కగా తిరగగలిగేటు. మొన్నైతే శాలేం లేడు, ఒక్కతే మందిరానికి వచ్చింది. కనుక తన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రశ్న ఏంటంటే, దేవుడు కొంతమంది గురించి బైబిల్లో చెప్తున్నాడు, వీళ్ళు నా వాళ్ళు. మనం చెప్పుకుంటాం, నేను దేవుడి సేవకుడిని, నేను చెప్పడం కాదు, దేవుడు చెప్పాలి. కొన్నిసార్లు మనం చెప్పకపోయినా ప్రజలు తెలుసుకుంటారు కదా. పేతురు అన్నాడు, పేతురు దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి అన్నది, నువ్వు దేవునితో ఉన్నవాడు, యేసుతో ఉన్నవాడో కదా అంటే అంటాడు, నేను కాదు అన్నాడు. కానీ అమ్మ, లేదు నువ్వు ఆయనతో ఉన్నావు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, నేను క్రిస్టియన్ని అంటే, నువ్వు క్రిస్టియన్ వేందా, భలే ఉన్నాను పో అంటున్నారు. అంటే మనం ఉన్నామని చెప్పుకున్న ప్రజలు గుర్తించట్లా. కారణం మన జీవితం అలా లేదు. కానీ మన జీవితాన్ని దేవుడు గుర్తించి నా సేవకుడు అని చెప్పగలిగితే ఎంత సంతోషం. రండి ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, దాని తర్వాత ఆంటీ ఆరాధన చేస్తారు, తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. ఆంటీ ఎన్ని సంవత్సరాలు? 77. నైస్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ వాక్యమును బట్టి వందనాలు, స్తోత్రాలు. మా జీవితంలో దేవుడు మా గురించి సాక్ష్యం ఇవ్వాలి అనేది మేము చూస్తూ ఉంటున్నాం. నా సేవకుడైన అబ్రహాము, నా స్నేహితుడైన అబ్రహాము, నా సేవకుడైన మోషే, నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన యోబు, మా గురించి కూడా దేవుడు వారిని అనిపించుకున్నాడు, సిగ్గుపడడు అని రాయబడినట్లుగా ప్రభా, ఈ సమయంలో మరి ఆంటీ యొక్క బర్త్డే విషయంలో కూడా తనకు దేవుడిగా మీరుండి, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని రాయబడినట్లుగా మీ దాసురాలని ధన్యతలోకి నడిపించినందుకై వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం 77 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మజిలీలు, ఎన్నో ఆటలు, ఎన్నో పోట్లు, ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు, ఎన్నో సంతోషాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో బాధలు, దుఃఖములు, వేదన, వీటన్నిటిలో కూడా దేవా నువ్వు నమ్మదగిన దేవుడిగా ఉండి చేయి విడవక మీ కరుణ, మీ కటాక్షము, మీ విశ్వాస్య తోడుగా ఉండజేసి మీ దాసురాలను ఇంతకాలం నడిపించినందుకే వందనాలు. ఇంకా తనకిచ్చినటువంటి చక్కని ఆరోగ్యం బట్టి, ప్రభా సత్తువను బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. వారికి ఇచ్చిన కుమార్తెలు, అల్లుళ్ళు, నాయన వారికి ఇచ్చిన మనవళ్ళు, మనవరాండ్లు, వారిని జ్ఞాపకం చేసుకున్నాను. ఇంకా నువ్వు వారిని బలపరచండి, స్థిరపరచండి, వారికి మీరు తోడుగా ఉండండి దేవా. ముందున్న కాలంలో ఆశీర్వదించండి, మాకు ప్రోత్సాహకరంగా ఉంచారు, మీకు వందనాలు, స్తోత్రాలు. మెట్టుకు నాయన మీరు ఒకనాడు వచ్చినప్పుడు మా గురించి బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పడానికి మాకు
కృప అనుగ్రహించండి. మేము అలా జీవించటానికి, ఈ లోకంలో నీ మహిమ మాత్రమే మా లక్ష్యముగా గురిగా జీవించటానికి సహాయపడమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.